వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలోని తీగల వంతెన దగ్గర వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 55/ఏలో 19 గుంటల భూమి తన భార్య పేరు మీద ఉన్నది అన్యక్రాంతం అయ్యిందని ఒక ప్రభుత్వ ఉద్యోగి మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది వ్యక్తులు కలిసి తమ భూమి ఇతర వ్యక్తులతో కోర్టులో కేసు నడుస్తుండగానే 13/3/2024 సంవత్సరం రోజున ఎఫ్ఐఆర్ నెంబర్ 96/2024 నమోదు చేయబడింది మరియు ఓఎస్ నెంబర్ 225/2024 మరియు ఓఎస్ నెంబర్ 226/2024 కరీంనగర్ కోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టు తీర్పు రాకముందే ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ సంతకాలతో పేర్లు మార్పిడి చేయించుకున్నారని, ముఖం మీదికి వెళితే తమపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ భూ కబ్జాదారుల నుండి మాది మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు తమ్మనవేణి నరసయ్య కుమారుడు లక్ష్మయ్య తన భార్యతో కలిసి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితులు తాము పడుతున్న బాధలు ఏమిటో, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే వినండి. భర్త పేరు తమ్మనేని లక్ష్మయ్య, నా పేరు తమ్మనేని లక్ష్మి, మా మర్ది కొమరయ్య, పోలీసు కానిస్టేబుల్ కొమరయ్య. మమ్మల్ని న్యాయం చేయలేదు, అంత అన్యాయం చేసాడు మమ్మల్ని. నా పేరు తమ్మనేని లక్ష్మయ్య, అలుగునూరు గ్రామం, 8 డివిజను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. మాకు సర్వే నంబర్ 55లో 19 గుంటల భూమి నా భార్య పేరు మీద పట్టగలదు. అట్టి భూమిని అంతకు మా తమ్ముడు తమ్మనవేణి కొమరయ్య కానిస్టేబుల్ వేణంక తిరుపతి వాళ్ళ మీద ఫోర్జరీ కేసు వేపించి వాళ్ళతోటి కుమ్మక్కై నా భూమి అద్దులు చెడగొట్టి వేరే వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడం జరిగింది. వేణంక తిరుపతి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోలి రామరెడ్డి, గుండవరం రామారావు, గోపగాని తిరుపతి వీళ్ళందరూ కలిసి నా భూమిని ఆక్రమించుకొని ప్లాట్లు చేసి ఆక్రమించుకున్నారు. నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తారు. నా మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తే నన్ను పొలం కాడికి పోనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తారు. నన్ను ఆడికి వ్యవసాయం చేసుకుందామంటే పోనీతలేరు, పొలం కాడికి పోనీతలేరు. నన్ను బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళ నుంచి నన్ను రక్షించగలరని ప్రార్థన. ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. చెప్పండి. ఇది ఏ గ్రామంలో ఉన్నది? అలుగునూరు గ్రామము, తిమ్మాపూర్ మండలం, సర్వే నంబర్ 55A 19 గుంటల భూమి. నా భార్య పేరు తమ్మనవేణి లక్ష్మి, ఆమె పేరు మీద 19 గుంటల భూమి పట్టా భూమి కలదు. అన్యాయం జరిగిందని ఇంతకుముందు ఏమైనా అధికారులు ఫిర్యాదు చేశారా? సిపి గారికి కంప్లైంట్ ఇచ్చిన. అందులో పేపర్లు ఉన్నాయి. 2025లో ఫోర్జరీ కేసు తర్వాత సిపి గారికి 2025లో కంప్లైంట్ ఇచ్చిన. హైదరాబాద్ ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చిన. ఇవన్నీ ఇచ్చినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. నా భూమి ప్లాట్లు చేసారు. గోలి రామరెడ్డి, గుండవరం రామారావు, గోపగాని తిరుపతి అద్దులు చేరబెట్టి వాళ్ళ మీద ఏం కేసు ఫైల్ కాలే. ఒక వేణంక తిరుపతి మీద ఫోర్జరీ కేసు మా తమ్ముడు వాళ్ళ మీద ఫైల్ చేయించింది. మళ్ళీ వాళ్ళతో కుమ్మక్కాయ ఇప్పుడు నా మీద అక్రమంగా కేసు పెట్టడానికి ఇట్లా చేస్తుంది. నన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. మా నాన్న నుంచి నాకు 55లో మా నాన్న నుంచి నాకు 19 గుంటలు గిఫ్ట్ డీడ్ చేసిండు. మా తమ్మునికి ఎకరం చేసిండు. అట్టి భూమిని మా తమ్ముడు వాళ్ళ మీద కేసు వేద్దామని నా పొంటి ఉన్న భూమి నా భార్య పొంటి 19 గుంటలు వేయించిండు. మా తమ్ముడి పొంటి ఉన్న ఎకరం మా మరదలకు చేయించి వాళ్ళ మీద కోర్టులో కేసు వేయించి తర్వాత వాళ్ళతోటి కుమ్మక్కాయి వాళ్ళకు అమ్మి నా 19 గుంటల భూమిని వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండ్రు. ఉన్నది కానీ అద్దులు చెరగొట్టి దాన్ని ఆక్రమించుకుంటే నీ భూమి ఇక్కడ లేదు, అక్కడ ఉంది, వేరే కాడితో ఉంది, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, ఇది నన్ను పట్ట చేయవని ఇబ్బందులకు గురి చేస్తారు. నా భూమిని వాళ్ళు పట్ట చేసుకొని వేరే కాడిస్తాం, అక్కడిస్తాం, లేకుంటే పైసలు ఇస్తాం, వేరే నీకు అటుగో ఇటుగో అని నన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. 54లో ఉన్నది అక్కడ, అది నాకు లేదల్లా. 59 నా సర్వే నంబర్ 59లో ఎకరా 23 గుంటలు ఉన్నది. అది మా నాన్న ఇచ్చింది.
ఎకరా 23 గుంటలు మా నాన్న నాకు గిఫ్ట్ డీడ్ చేసిండు. మా తమ్ముడికి 54లో ఎకరం చేసిండు, 55లో ఎకరం చేసిండు. నాకు అందులో ఎకరా 59లో ఎకరా 23 గుంటలు, 55లో 19 గుంటలు గిఫ్ట్ డీడ్ చేసిండు. మీకు వచ్చిన సమస్య ఏ సరైన నంబర్లో 55లో 55 సర్వే నంబర్ల సమస్య 55 నంబర్ అంటే ఏనా బీనా సీనా ఉంటాయి కదా. ఏ 55 ఏ 19 గుంటలు 55/7 19 గుంటలు 19 గుంటలు ఇచ్చిండు మీ నాన్న. 55 బిలో ఎకరం ఇచ్చిండు. 55 బిలో ఎకరం ఇచ్చిండు. 55 బిలో అమ్ముకొని 55 55 బిలో ఎకరం ఇస్తే వేణంక మల్లయ్య కుటుంబానికి 9 గుంటల భూమి ఉంటే గతంలో గంగుల కమలాకర్కు 2 గుంటలు అమ్మాడు. మిగతా భూమి 7 గుంటలు ఉంటే 7 గుంటల భూమికి 10 గుంటలన్నర రోడ్డు తీగల బ్రిడ్జి రోడ్డు యాక్సివేషన్ లా 10 గుంటలన్నరకు పైసలు వాళ్ళు తీసుకున్నారు. మా సంతకాలు ఫోర్జరీ చేసి మా తమ్ముడు కానిస్టేబుల్ కాబట్టి అన్న నువ్వు కేసు పెట్టు నేనున్నా అని వాళ్ళ ఏదో ఫోర్జరీ కేసు బుక్ చేయించి అన్ని చేసి మళ్ళీ వాళ్ళతోటి కుమ్మకాయి నన్ను బాగా ఇబ్బందులకు పెడుతుంది. ఆ కేసు విత్డ్రా చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. ఈ భూమి మా రియల్ ఎస్టేట్లకు పట్ట చేయమని భయపట్టిస్తారు. ఈ విషయంలో ఎంఆర్ఓ కలిసిరా మరి? ఎంఆర్ఓకి భూమి ఎవరికి పట్ట చేయొద్దని ఒకటి ఇస్తే వాళ్ళు చెరగొట్టి పట్ట చేశారు ఎంఆర్ఓ గారికి. అప్పుడు ఇచ్చిన నేను 2024లో 9వ నెలలు ఇస్తే అయినా పట్ట చేసారు వాళ్ళకు. మీకు అక్కడ స్థానికంగా న్యాయం జరగాలని చెప్పేసి జిల్లా కలెక్టర్కి మీరు ఇవాళ ఫిర్యాదు స్థానికంగా న్యాయం జరగలేదని నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు ఏమన్నారు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో? మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అధికారులు. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? నా భూమి నాకు ఇప్పించగలరని కోరుతున్నా. నా భూమి 19 గుంటల భూమి నాది నాకు ఇప్పించగలరని కోరుతున్నా ప్రభుత్వం వారికి, పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ వాళ్ళకి, అందరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.